హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోస్ట్లీ మహి. ఈరోజు మన ఛానల్లో కేరళ, తమిళనాడులో ఫేమస్ అయిన డిష్ ఇడియప్పం వెజ్ స్టీవ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇడియప్పంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకే ఇంగ్రీడియంట్తో అయిపోతుంది అండ్ తక్కువ టైంలో కూడా అవుతుంది అండ్ ఏ కర్రీతో అయినా తినొచ్చు. తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ అంటే 1 కప్ వరకు నేను బియ్యం పిండి తీసుకున్నాను. ఈ పిండిని కలుపుకోవడానికి స్టవ్ మీద హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. ఈ వాటర్లో కొంచెం సాల్ట్, టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసి బాగా మరగనివ్వాలండి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండిలో ఈ వాటర్ని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. వాటర్ని ఎక్కువ వేయకూడదు, పలుచగా అవ్వకూడదు, అలాగని గట్టిగా కూడా అవ్వకూడదు. నేను ఎలా అయితే కొంచెం కొంచెం వేస్తూ కలుపుకుంటున్నానో అలా వేసినట్లయితే కనుక మీకు పిండి కరెక్ట్గా వస్తుంది. అండ్ వేడి వాటర్ని ఇలా వేయడం వల్ల ఆ బియ్యం పిండి అనేది కొంచెం కుక్ అవుతుందండి. దానివల్ల మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి. మీ దగ్గర ఇడియప్పం స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకునే గొట్టంకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. లోపల ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత సన్న కారపూస చేసుకునే దాంతో మనం ఇడియప్పం అనేది చేసుకుంటామండి. సో అదే తీసుకోవాలి, లావుగా ఉన్నది తీసుకోకూడదు. ఇప్పుడు దీనిలో పిండిని ఫిల్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ పాత్రలో జంతికలు వేస్తున్నట్టు రౌండ్గా చేస్తూ మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద లేకపోతే మీడియం ఫ్లేమ్ మీద అయినా పర్వాలేదు ఉడికించుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇడియప్పం రెడీ అయిపోయింది. చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఏ మసాలా కర్రీతో అయినా తినేయచ్చు, బట్ నేను చేసే కర్రీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇడియప్పంకి. ఇప్పుడు దీనికి కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఆనియన్, గ్రీన్ చిల్లీ, బీన్స్, బఠానీ, క్యారెట్, పొటాటో. కొబ్బరిపాలు కోసం కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి కొబ్బరిపాలు తీసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో తీసేవి చిక్కటి పాలు అండ్ సెకండ్ రౌండ్లో తీసేవి కొంచెం వాటర్ కలిపి పలచగా పాలు తీసుకోవాలండి. కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. యాక్చువల్గా ఈ కర్రీని కొబ్బరి నూనెతో చేస్తారండి, బట్ మనకు అలవాటు లేదు కాబట్టి నేను కుకింగ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. బిర్యానీ ఆకు, చెక్క, లవంగా వేసి వేయించుకోవాలి బాగా. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, beans,
అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా నానబెట్టుకున్న బఠానీ, పొటాటో, రుచికి తగినంత సాల్ట్, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కొబ్బరి పాలను వేసుకోవాలి. పలుచగా తీసిన పాలని చెప్పాను కదండి, సెకండ్ టైం తీసిన పాలు వాటర్ వేసి తీసుకుంటాం కదా, ఆ పాలను ఫస్ట్ వేసి ఈ ముక్కలన్నిటిని బాగా ఉడికించుకోవాలి. ఇలా పాలు అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చిక్కటి పాలను వేసి 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వెజ్ స్టీవ్ రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇడియాప్పంతో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా తినే టిఫిన్స్ బోర్ కొడితే ఇది ట్రై చేయండి, తప్పకుండా మీకైతే నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ అండ్ న్యూ డిషెస్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. థ్యాంక్ యూ.